డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము పరిహారాలు లేదా రెమెడీస్ అని చెప్పుకునే రెండు ఆధ్యాత్మిక విషయాలలో ఒకటైనటువంటి పితృకుల దోషాన్ని తొలగించుకోవడానికి, పితృకుల శాపము ఒక కుటుంబానికి ఉంది అని తెలుసుకోవడానికి, అలా తెలుసుకుని పితృకుల దోషాన్ని గుర్తించి ఏ విధంగా మనము ఆ పితృకుల కర్మ నుంచి పితృకుల దేవతలని పూజించడం వలన బయటపడతాము అన్న అంశాలని ఈ వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. సర్వసాధారణంగా చాలామంది సాధారణ జ్యోతిష్యులు జాతకాలను పరిశీలించేటప్పుడు వారికి తెలిసినటువంటి వారికి ఉన్నటువంటి జ్ఞానంతో పితృదేవతల దోషం ఉంది, పితృదేవతలని మీరు పూజించండి అని చెప్తుంటారు. దానికి వారికి తెలిసినటువంటి విధానంలో ఆచార వ్యవహార సాంప్రదాయాలను బట్టి పూజలు, వ్రతాలు లేదా తర్పణాలు చేసి చాలా వరకు ఉపశమనాన్ని కలిగిస్తుంటారు. అయితే వారు ఆ విధంగా పితృతర్పణాలు వదిలి పితృదేవతలను పూజించిన తర్వాత ఆ పితృకుల దోషము తొలగింది అని తెలుసుకోవడానికి ఏమైనా ఒక ఫార్ములాని కనుగొన్నారా అంటే ఇంతవరకు లేదు. నాకు తెలిసి మా బంధువుల ఇళ్లల్లోకి ఎప్పుడైనా ఎవరైనా పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహాపండితులు కూడాను చేస్తుంటారు. పితృకుల తర్పణ మొదలను, పితృకులకి పిండం పెట్టడం, పితృకులకి దోష నివారణ చేయడం అనేది చేస్తుంటారు. వారిని అడిగితే, ఓకే అండి, మీరు ఇప్పుడు ఇంత వైభవంగా పితృల తర్పణం వదలడానికి చేసినటువంటి పూజలు ఫలించాయి అని ఎలా తెలుసుకుంటారు అంటే, మేము చేయడం వరకే మా ధర్మము, ఆ పితృకులు తీసుకున్నారో లేదో అనేది మాకు ఎలా తెలుస్తుంది అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు దీనికి ఏదైనా సమాధానం ఉందా అని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఎతికినప్పుడు దానికి 1000% సమాధానం మనకి ప్రాప్తించింది, లభించింది. ఆ విషయాల్ని మీ ముందరకిచ్చి నేను ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నాను. అయితే అది ఏమిటనేది కొద్దిగా ఆసక్తికరమైనటువంటి విషయమే. ఒకరికి వారి జాతకములో పితృకుల దోషం ఉంది అని తెలుసుకుని పూజలు, వ్రతాలు ఇవన్నీ చేసినా కానీ ఆ తర్వాత ఒకరికి పెళ్లి అయిన తర్వాత, అంటే ఒకరికి ఉంది, వారికి వయసు వచ్చి వారికి పెళ్లి అయిన తర్వాత వారి యొక్క బిడ్డలకు కూడాను ఆ పితృకుల దోషం అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా అంటే అయినట్లయితే అప్పుడు ఇక్కడ పూజ చేసినటువంటి విధానంలో ఆ పితృకులు తృప్తి పొందలేదని కదా అర్థము. దానిని మనం ఎలా తెలుసుకుంటాము అన్న అంశమే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. బాగా గమనించాలి. ఇలాంటి విషయాలు తెలియకుండానే ఎవరు ఏమి చెప్పినా కానీ ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు వెళ్ళి మనకున్నటువంటి పితృకుల దోషాలను తొలగించడానికి
వేల లక్షల రూపాయలను హెచ్చించినా ఆ పితృకుల దోషం వెళ్ళిందా లేదా తెలియనటువంటి పరిస్థితిలో చాలా మంది ప్రజానికం ఉంది. ఇప్పుడైనా మనం తెలుసుకొని అది ఎలాగా మనకి పితృకుల దోషం వెళ్ళింది, తొలగిపోయింది, మనకి పితృకలు మనకు అనుకూలమైనారు అని ఎలా తెలుస్తుంది అన్న విషయాల్ని ఈరోజు మీ ముందుకొచ్చి బట్టబయలు చేస్తున్నాను. ఇది గమనించాలి. దానికి ప్రూఫ్ ఏమిటి అనేది కూడా మీకు చెప్తాను కూడా. ఇప్పుడు ఒకరి జాతకాన్ని మనం తీసుకుందాం. ఒకరి జాతకంలో జనరల్గానే బాగా గమనించండి, గురువు అనే గ్రహము 12 భావాలలో ఏ భావములో ఉన్నా ఆ గురువు తనకిష్టమై 12 భావాల్లో ఏదో ఒక భావంలో కూర్చుంటారు. కానీ మీకు ఇష్టమైనట్లుగా గురువు వచ్చి ఈ భావంలో కూర్చున్నప్పుడే నేను భూమి మీదకి రావాలంటే కుదరని పని. అలాగే కొంతమంది మహా పండితులు కూడాను నాకు ఫోన్ చేస్తుంటారు, గురువుగారు మాకు ఒక చిన్న విషయం తెలియాలి, గర్భం దాల్చినటువంటి ఒక అమ్మాయి ఆపరేషన్ చేసి తన బిడ్డను తీయాలంటున్నారు, దానికి ముహూర్తం పెట్టమని అడుగుతున్నారు. ఆ ముహూర్తం పెట్టడం వలన వారి యొక్క జాతకం చక్రం మారిపోతుందా, వారికి కర్మ మారిపోతుందంటే ఎట్టి పరిస్థితిలో మారదు. వారు పూర్వం చేసుకున్నటువంటి కర్మను అనుభవించి తీరవలసిందే. కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ వేర్ యువర్ హైడ్. కర్మ విల్ టేక్ ది లార్జెస్ట్ రెవెంజ్. దేవుడు మన మీద కరుణించవచ్చు కానీ కర్మ అనేది అది మనల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలదు. దాన్ని అనుభవించేంత వరకు మీకు మరణాన్ని కూడాను భగవంతుడు ప్రసాదించిన అది వచ్చి అడ్డంగా నిలబడి ఇంకా కొంచెం వెయిట్ చేయి, నాకు తీరవలసినటువంటి ఫీజు ఇంకా చెల్లించాలి, ఇంకా మూల్యం ఉంది, నాకు ఇంకా మిగిలింది, ఆ కర్మ తొలగిన తర్వాత నేను పంపిస్తాను అని చెప్తుందన్నమాట. ఏది? కర్మ రిజిస్ట్రీ. దాని నుండి ఎవరు తప్పించుకోలేరు. మహానుభావులు కూడా తప్పించుకోలేరు. ఎంత పెద్ద మహానుభావులు కూడా తప్పించుకోలేరు. కాబట్టి ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే, గురువు అనే గ్రహమే పితృకుల దోషాన్ని ఇండికేట్ చేసే గ్రహం. ఎందుకు, ఏమిటి అనేది మనం క్వశ్చన్ వేసుకుంటే, గురువు పుట్టినటువంటి నక్షత్రము పుష్యమి అనే నక్షత్రం. ఈ పుష్యమి అనే నక్షత్రము మీకు తెలుసు ఎవరిదంటే రాహు యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. కానీ పుష్యం అనే నక్షత్రము శని గ్రహం యొక్క అధీన నక్షత్రం. ఇది శని అధీన నక్షత్రము కాలపురుషునికి 4వ ఇల్లైనటువంటి కర్కాటకములో ఉంటుంది. అక్కడ పుష్యం అనే నక్షత్రాన్ని మనం చూడొచ్చు. అది మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యే భావం. అందుకని పుష్యమి అనే నక్షత్రము శని యొక్క అధీన నక్షత్రము, రాహు యొక్క కర్మారిష్టి కలిగిన నక్షత్రం. అయితే పితృకి తర్పణం వదిలేటప్పుడు ఎవరిని మనం పిలుస్తామంటే కాకిని పిలిచి దానికి తగినటువంటి ఆహార పదార్థాలని పెడతాం. ఎందుకు అలా చేస్తున్నామంటే పుష్యమనే నక్షత్రమే శని యొక్క నక్షత్రం కాబట్టి. అయితే ఆత్మ అనేది ఒక శరీరం నుండి బయటికి వెళ్ళినప్పుడు తృప్తి పొందకుండా ఉంటే అది రాహుకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల కుటుంబాలలోనే పుడతారు. అలాంటప్పుడు పుష్యం అనేది రాహు కర్మారిష్టి కలిగిన నక్షత్రము, శని యొక్క అధీన నక్షత్రం కాబట్టి పుష్యమి అనే నక్షత్రమే ఈ ప్రేతాత్మలు ఈ భూలోకానికి రావడానికి ఉన్నటువంటి గేట్ పాస్, అక్కడి నుంచే ప్రవేశిస్తాయి. ఇది మనకు తెలియాలి. ఓకే, ఇది ఒక పాయింట్ కింద తీసుకుందాం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు.
ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అప్పుడు గురువు అనే గ్రహం పుట్టిన నక్షత్రం పుష్యమి నక్షత్రము. పుష్యమైన నక్షత్రం అనేది శని యొక్క అధీన నక్షత్రము. శని యొక్క వాహనమే కాకి. పిండ తర్పణాలను వదిలేటప్పుడు మనం పెట్టేది హంసకి పెట్టము, లేదా ఇంకొక జంతువుకి పెట్టము, కాకి అనే పక్షికి మాత్రమే పిలిచి పెడతాం. కాబట్టి ఇక్కడ ఇలాగ రిలేట్ చేసి నేను చెప్తున్నాను. ఇక్కడికి అయింది. అదే సమయంలో గురువు అనే గ్రహము ఒకరి జాతకములో ఎక్కడ ఉందో మీ యొక్క జాతకాలన్నింటినీ ముందర పెట్టుకొని మీ ఇంట్లో ఉన్న కుటుంబ పరంగా ఎంతమంది ఉన్నా కానీ వారి జాతకాలు ముందర పెట్టుకొని చూడండి. మీకు ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటంటే, ఉదాహరణకి మీకు గురువు లగ్నములోనే ఉన్నారు అనుకుంటే మీకే పితృకుల దోషము, పితృకుల శాపము ఉంది అని అర్థము. మీ కుటుంబ పరంపరలో ఖచ్చితంగా రాహుకర్మారీషితో సంబంధపడే విషయాలన్నీ జరిగి ఉంటాయి. అంటే అబార్షన్ అవ్వడము, అబార్షన్ అయినప్పుడు పూర్వీకులకి ఆ బిడ్డకు పేరు పెట్టకుండానే పిండంగా ఏర్పడి అబార్ట్ అయిపోయినా కానీ అది ఒక ఆత్మగా వచ్చి చనిపోయింది కాబట్టి, లేదా ఫోర్స్డ్ అబార్షన్ చేసినా కానీ, ఫోర్స్డ్గా అబార్షన్ చేసినా కానీ దాని ద్వారా వచ్చినటువంటి పితృకుల దోషము ఆ ఇంటిని ఇబ్బంది పెట్టి తర్వాత పుట్టే వారికి లగ్నములోనే గురువు పుట్టడం జరుగుతుంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, వీరు ఎక్కడో ఒక చోట పితృకుల దోషాన్ని పొంది ఉన్నారు. వీరి కుటుంబ పరంపరలో క్యాన్సర్ అనేది వచ్చింది. పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలలో వీళ్ళ కుటుంబ పరంపరలో రాశిపడి నక్షత్రం కానీ, లగ్నా పాయింట్ పడి నక్షత్రంగా, లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఉంది. అదేవిధంగా బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం ఉంది. వైరస్ సంబంధమైనటువంటి మధ్యలో వచ్చిన కరోనా వ్యాధులతో ఇబ్బంది పడినటువంటి వాళ్ళు, అలాంటి వ్యాధులు ఇబ్బంది పడిన వాళ్ళు పూర్వీకుల నుండి ఉన్నారు. జాండీస్, కామర్లతో ఇబ్బంది పడిన వాళ్ళు, మొరల వ్యాధులతో ఇబ్బంది పడినటువంటి వాళ్ళు, అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిన వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు, అలాగే ముఖ్యంగా ఈ యొక్క లివర్ సంబంధమైన వ్యాధులతో ఇబ్బంది పడినటువంటి వారు, పిడుగుపడి చనిపోయిన వాళ్ళు, పిడుగుపాటుకి గురైన వాళ్ళు, ఎలక్ట్రికల్ షాక్ కొట్టి చనిపోయినటువంటి వాళ్ళు, కుక్క కాటుకి లేకపోతే విష జంతువులు, విష సర్పముల యొక్క, విష కీటక పురుగుల యొక్క బారిన పడి చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని మనము అక్కడ నిర్ధారణ చేస్తాం. అంటే గురువు ఎక్కడున్నా ఆ భావ బంధుత్వ కారకత్వాలకి పితృకుల దోషం అనేది ఉంది అనేది మనం నిర్ధారణ చేస్తాం. లగ్నంలో ఉంటే ఆ జాతకులకే ఉందని చెప్తాం. లేదండి మా నాన్నగారు వాళ్ళ నాన్నగారికి పితృకుల దోషం ప్రతి మాసం లేదా ఒకరి జాతకాన్ని మనం చూసి మీకు పితృకుల దోషం ఉంది, పితృకుల తర్పణాలు క్రమబద్ధీకరణలో మీరు ఇవ్వడం లేదు అంటే మీరు క్రమంగా ఇవ్వలేదు అని మనం చెప్తే, లేదండి మా నాన్నగారు వారి నాన్నగారికి క్రమబద్ధంగా ఈ పితృకుల తర్పణాలు వదులుతూనే ఉన్నారండి, మొన్నే కాశీకి వెళ్ళి వదిలేసి వచ్చారండి, మొన్నే ఒక అహోబిలానికి వెళ్ళి వదిలేసి వచ్చారండి, ఇలాగా త్రయంబకేశ్వరానికి వెళ్ళి వదిలేసి వచ్చారండి, ఇలాగ చెప్తుంటారు. కానీ వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏమిటంటే, వారి యొక్క నాన్నగారికి మునుపు ఎవరైనా ఒకరు పుట్టి చనిపోయి ఉంటారు, లేదా అపార్ట్ అయి ఉంటారు. తర్వాత వీళ్ళకి పెళ్ళైన తర్వాత వారికి వారి భార్యకి మధ్యలో ఒక అబార్షన్ జరిగి ఉంటుంది. కానీ వాళ్ళకి పేరు పెట్టి ఉండరు. ఆ పేరు పెట్టకపోవడం వల్ల దాని పెద్దగా లెక్కలోకి తీసుకోరు. మనకు బిడ్డలు పుట్టి తర్వాత వాళ్ళకి పేర్లు పెట్టి నడమాడే సమయంలో ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు, వారు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే అప్పుడు వారికి పితృతర్పణాలు వదలాలి. కానీ గర్భములోనే చనిపోయి బయటకు వచ్చిన బిడ్డలకు కానీ, లేదా ఫోర్స్డ్ అబార్షను లేదా అబార్షన్ జరిగినటువంటి బిడ్డలకి మనము ఎందుకు తర్పణాలు ఇవ్వాలి అన్న విషయాన్ని వీళ్ళు తెలుసుకోలేక, అది తర్వాత పుట్టే బిడ్డలలో లగ్నములోనే గురువు రావడం అనేది జరుగుతుంది. లేదా 5వ భావంలో గురువు ఉన్నారు ఒకరికి, ఒకరి జాతకములో 8వ భావంలో గురువు ఉంటారు,
ఒకరి జాతకంలో 9వ భావంలో గురువు ఉంటారు. ఇలాగ 12 భావాలలో ఏ భావములో గురువు ఉన్నా ఆ భావ బంధుత్వ కారకత్వాలలో ఈ పితృకుల దోషం అనేది వెంటాడుతూనే ఉంటుంది. వారి కుటుంబంలో చూడండి, ఉదాహరణకి మీ లగ్నం ఏదైనా కావచ్చు, 12 భావాల్లో 4వ భావంలో గురువు ఉన్నారు. అందరూ ఏమంటారు, 4వ భావము సుఖస్థానము, ఆస్తిపాస్తుల్ని ఇచ్చే స్థానము, వాహనాలని కొనే స్థానము, ఇల్లు వాకిలి ఏర్పడే స్థానము, కాబట్టి వీళ్ళు మహర్జాతకులు, మంచి ఆస్తులు వీళ్ళు కొంటారు అని చెప్తారు. కానీ అవేమీ జరగవు. ఎందుకంటే వాళ్ళు అధికమైన ఆశలకి వెళ్ళి తాహతకు మించినటువంటి ఇల్లులు కొని అందుకు బయట నుంచి అప్పులు తెచ్చి పెట్టి చివరికి ఆ యొక్క ఆస్తిపాస్తుల్ని వీళ్ళు తిరిగి అమ్మేసుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి పరిశీలించండి. అదే కుటుంబంలో క్యాన్సర్ అంటే ఏమిటి? ఎవరి కుటుంబంలో? తల్లి పరంపర కుటుంబంలో, తల్లి మరియు తల్లికి సంబంధించిన కుటుంబంలో క్యాన్సరు, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, ఆస్తమా, టీబీ, కాలేయ సమస్యలు, ఫైల్స్, పిడుగు దోషాలు, జంతువుల చేత ఖర్చపడము లేదా విషసర్పముల చేత ఖర్చి చనిపోవడము, ఇలాగ అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్, ఆత్మహత్యలు ఇవి జరుగుతుంటాయి. దీంతో పాటే ఆ తల్లి పరంపరలోనే పితృకుల దోషం అనేది ఉంటుంది. ఆ కుటుంబ పరంపరలో పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు కానీ, ధనుసు రాశి, ధనుసు లగ్నం కానీ పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు. ఇవి లేకుండా ఒకరి జాతకంలో 4వ భావంలో గురువు అనేది పడడమే జరగదు. కావాలంటే రాసి పెట్టుకోండి, కావాలంటే పరిశీలించండి. ఆ విధంగా ఒక్కొక్క భావాన్ని మనం తీసుకుంటాం. అంటే ఏ భావంలోనైతే గురువు కూర్చోంటారో ఆ భావ బంధుత్వ కారకత్వాలలో ఖచ్చితంగా పితృకుల దోషము జరిగింది, పితృకుల ద్రోహం జరిగింది, పితృకుల తర్పణం కరెక్ట్గా ఇవ్వటం లేదు అని అర్థము. ఒకవేళ 5వ భావంలో గురువు ఉంటే అప్పుడు 5 అనేది ఎవరు? తండ్రికి తండ్రి కుటుంబము. 5వ భావం ఎవరు? తల్లికి సంబంధించినటువంటి తల్లి 4వ భావము, 4కి 2 5వ భావం తల్లి కుటుంబము. అలాగే 5వ భావం లవ్ అండ్ లవర్. ఇలాంటి వాళ్ళ కుటుంబ పరంపరలో చూడండి, లేదా ప్రథమ సంతానము, మీకు పుట్టే ప్రథమ సంతానమే పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడం కానీ, ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టడం కానీ, లగ్నం ఏదైనా కానీ లగ్నాధిపతి ధనుసులో ఉండడము, లగ్నము రాశి లగ్నాధిపతి పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడము ఆ బిడ్డ జాతకంలో ప్రస్ఫుటంగా కనబడుతుంది కదా. ఇది మనం గమనించవచ్చు. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఒకవేళ 6వ భావంలో ఉంటే 6వ భావం ఏమిటి? తల్లికి తమ్ముడు, 4కి 3 6. అప్పుడు మీ మేనమామ, చిన్న మేనమామ కుటుంబంలో కంపల్సరీగా నేను ఇంతకుముందు చెప్పినటువంటి వ్యాధులు ఉంటాయి. అదే విధంగా అదే కుటుంబంలో కెమికల్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, తర్వాత వచ్చి లాజిస్టిక్ గా వర్క్ చేస్తున్న ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇంతకుముందు చెప్పినట్టుగా నెగిటివ్స్ వచ్చి బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లము, తర్వాత క్యాన్సర్ కానీ, తర్వాత వచ్చి యాక్సిడెంటల్ డెత్స్ కానీ, అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ కానీ, 2 వివాహాలు అంతకంటే ఎక్కువ వివాహాలు జరిగినటువంటి వాళ్ళు కానీ ఉండటం అనేది ఖాయం. కావాలంటే పరిస్థితి అదే కుటుంబంలో పితృకుల తర్పణము వదిలివేయబడింది. అందుకని మీ జాతకములో గురువు అనే గ్రహము 6వ భావంలో కూర్చో ఉన్నారని చెప్తున్నాం. అంటే వాళ్ళు పితృకుల తర్పణాన్ని వదలలేదని మీ జాతకంలో నుండి ఇండికేట్ చేస్తూ ఉంది. ఒకవేళ లగ్నంలో నుండి 7వ భావంలోనే మీకు గురువు ఉంటే చాలా మంది ఏం చెప్తుంటారంటే, ఒక అమ్మాయికి లగ్నంలో నుండి 7వ భావంలో గురువు ఉంటే మీకు రాబోయే భర్త అందగాడు, భక్త పారాయణుడు, మంచి గుణగణములు కలిగినటువంటి వాడు, దేవునితో సమానమైన వాడు, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వాడు, గౌరవం కలిగినటువంటి వాడు అంటారు. కానీ అతనికంటే పనికి మాలిన వ్యక్తి ఎవరు ఉండరు. అన్ని వ్యసనాలు ఉంటాయి, 7 వ్యసనాలు ఉంటాయి. అంటే అబద్ధపు కోరుగా ఉంటాడు. కారణం ఏంటి?
గురువు పుట్టినటువంటి నక్షత్రము పుష్యమి. పుష్యం అనేది రాహు కర్మ రిజిస్ట్రీ కలిగి ఉంటుంది. కాబట్టి గురువు ఎక్కడుంటే అక్కడ రాహు పనిచేస్తాడు. రాహు యొక్క ధర్మాలు, రాహు యొక్క ప్రవర్తనలు, రాహు యొక్క యాటిట్యూడ్స్ అన్ని కూడా అక్కడ కట్ కాపీ పేస్ట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే కుటుంబంలో ఒకవేళ ఈ భర్త యొక్క కుటుంబంలోని ఆ అమ్మాయికి 7వ భావంలో గురువు ఉన్నాడు కాబట్టి అతనికే క్యాన్సర్, అతనికే బ్రీతింగ్ ప్రాబ్లం, అతనికే యాక్సిడెంట్ అవ్వడము, అతనికి అన్ఎక్స్పెక్టెడ్ డెత్ సంభవించడము, లేకపోతే ఆయుష్ పూర్ణంగా లేకపోవడము, చెడు అలవాట్లకి గురవ్వడము, సప్త వ్యసనాలకు గురవ్వడం, వ్యభిచార బుద్ధులు రావడం కూడా జరిగి ఉంటుంది. అది లేకపోతే వాళ్ళ కుటుంబ పరంపరలో ఎవరికైనా 2 అంతకంటే ఎక్కువ వివాహాలు జరిగి ఉంటాయి. వాళ్ళ కుటుంబంలోని పితృకుల దోషం అనేది వెంటాడుతుంది. అందుకని వాళ్ళ కుటుంబంలో ఒకరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఖచ్చితంగా ఉంటుంది. కావాలంటే పరిశీలించండి. అదేవిధంగా 8వ భావంలో తీసుకున్నట్లయితే మీ తల్లికి తాత కుటుంబము, మీ తల్లికి నాన్నకి నాన్న కుటుంబము, 4కి 5, 8. 8వ భావంలో గురువు ఉంటే అప్పుడు ఇలాంటి కుటుంబ పరంపరలో చూసుకోవచ్చు. లేదా 7కి 2, 8 మీ భాగస్వామి యొక్క కుటుంబము. ఆ కుటుంబ పరంపరలో ఖచ్చితంగా ఇంతకుముందు చెప్పినట్టు పితృకుల దోషం ఉంటుంది. రాహుకర్మ సంబంధమైనటువంటి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ కుటుంబ పరంపరలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 3వ భావంలోనే గురువు ఉన్నారనుకో మీ జాతకంలో, అప్పుడు ఎవరికి పితృకుల దోషం ఉంటుంది? మీకు పెళ్లినిచ్చే మామకి పితృకుల దోషం ఉంటుంది. లేదా మీరు అమ్మాయి అయితే మీకు రాబోయే భర్త యొక్క తండ్రికి పితృకుల దోషం ఉంటుంది. అప్పుడు మీ యొక్క భర్త యొక్క తండ్రి కంపల్సరీగా పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో కానీ లేదా లగ్నములోనే ముఖ్యంగా గురువు అనే గ్రహం ఉండడం కానీ, ధనుసు రాశి ధనుసు లగ్నం ఉండడం కానీ సంభవించినటువంటి కుటుంబ పరంపర నుండి మీ మామ అనే వాళ్ళు ఉంటారు. 3 కనిష్ట సహోదరులు. కనిష్ట సహోదరులు కంపల్సరీగా 3వ భావంలో గురువు ఉన్నారు కాబట్టి వాళ్ళు ర్యాష్ అండ్ ఎలాగుంటారు, డేంజరస్. వాళ్ళు ర్యాష్గా మాట్లాడతారు. ఎలాగంటే అన్ని వ్యసనాలు కలిగి ఉంటారు. వాళ్ళకి పితృకుల దోషం ఉంటుంది. పితృకుల దోషం అంటే ఏమిటి అర్థమేను? మీకు అయితే పితృకుల దోషం లేదు. మీ తర్వాత పుట్టినటువంటి మీ తమ్ముడికి కానీ మీ చెల్లికి కానీ పితృకుల దోషం అనేది ఉంది. అంటే అప్పటికే ఒక మధ్యలో ఎవరైనా అపార్ట్ అయిపోయి మళ్ళీ పుట్టుంటారు, లేదా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోయి ఉంటారు, వాళ్ళకి పితృకుల తర్పణాలు వదులుండరు, ఆ తర్వాత వీళ్ళు పుట్టుంటారు. ఇలాగ ఇండికేట్ చేస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, పండితులు ఏం చేస్తారు, పితృకుల దోషం వెళ్ళిపోయింది అంటారు. కానీ పితృకుల దోషం వెళ్ళిందే నిర్ధారణ చేయడానికి ఏమిటి రుజువు? గురువు అనే గ్రహము. ఉదాహరణకి గురువు అనే గ్రహం 9వ భావంలో మీ జాతకంలో ఉంది. అప్పుడు దాని అర్థం ఏమిటంటే మీ తండ్రి పరంపరలో పితృకుల దోషం ఉంది. తండ్రికే బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ తండ్రి చనిపోయి ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోయి ఉంటాడు. అలాగే తండ్రి కానీ బతికున్నా కానీ వానికి బీపీ అంటే బ్రీతింగ్ లో సంబంధమైన దోషాలు, బీపీ కానీ, ఆస్తమా కానీ, వీజింగ్ ప్రాబ్లం కానీ ఇలాంటివి సంభవించి ఉంటాయి. అలాగే కామర్లు కానీ ఇలాంటివి సంభవించి ఉంటాయి, మొలలు సంభవించి ఉంటాయి. అలాగే పితృకుల దోషం ఉంటుంది. అదే కుటుంబంలో మీ నాన్నకంటే ముందు ఎవరైనా చనిపోవడం కానీ, లేకపోతే మీ వాళ్ళ నాన్నకి పితృకుల దోషము కలిగినటువంటి జాతకంగా ఉండి, ఇతని జాతకంలో అంటే మీ జాతకంలో 9వ భావం లగ్నంగా, ఆ 9వ భావం మీ నాన్నకి లగ్నమైంది కాబట్టి అక్కడ 9వ భావంలో గురువు ఉన్నారు కాబట్టి ఇలాంటి విషయాలు వస్తాయి. ఒక 10వ భావంలోనే గురువు ఉంటే 10 అంటే ఎవరు? 10 అంటే మీ నాన్న కుటుంబము, మీకు కాబోయే భాగస్వామి యొక్క తల్లి. అంటే ఏమిటి? మీ భాగస్వామి 7 అయితే 7కి 4 10. అప్పుడు మీకు రాబోయే భాగస్వామి యొక్క తల్లి యొక్క కుటుంబంలోనే తల్లికే ఇంతకుముందు చెప్పినటువంటి పితృకుల దోషం కానీ, పాజిటివ్ కానీ, నెగిటివ్స్ కానీ, రాహు సంబంధమైనటువంటి క్యాన్సర్ సంబంధమైన దోషాలు కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, ఆస్తమా, టీబీ, కాలియా దోషాలు, లివర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయి. పిడుగు సంబంధమైన దోషాలు, ఫైల్స్ సంబంధమైనది, ఎలక్ట్రికల్ షాక్ కొట్టడము, విష పురుగుల చేత, విష జంతువుల చేత ఇబ్బంది పడడం అనేది జరిగి ఉంటుందని మనం చెప్తాం. ఒకవేళ 11వ భావంలోనే ఉంటే అప్పుడు ఎలాగ మనం నిర్ధారణ చేస్తాము? అదేవిధంగా గురువు 11వ భావంలో ఉంటే ఎలా నిర్ధారణ చేస్తాం? 11 అంటే ఏమిటి? అందరూ లాభస్థానము అంటుంటారు. లాభస్థానంలో గురువు ఉంటే కోటి మేలు చేస్తారు, కోటి లాభాలు కలుగుతాయి అంటారు. ఏ లాభాలు కలవు? 11వ భావ బంధుత్వ కారకత్వాలు ఎవరై ఉంటారంటే మీ జాతకంలో మీ లగ్నం ఉంటే 11వ భావం మీ జ్యేష్ఠ సహోదరులు, మీ చిన్న అన్న. అదేవిధంగా మీరు వృద్ధులై ఉంటే మీకు మొదట వచ్చే ప్రథమ కోడలు, ప్రథమ అల్లుడు, వారి కుటుంబ పరంపరలో ఖచ్చితంగా పితృకుల దోషం ఉంటుంది. కాబట్టి ఇలాగ మనం నిర్ధారణ 12వ భావంలో ఒకవేళ గురువు ఉంటే అప్పుడు ఎలాగ మనం నిర్ధారణ చేస్తాము? 12 అంటే ఏమిటి? మీ జాతకంలో 12వ భావం అనేది మీ నాన్నకు తల్లి యొక్క
భావము, అదేవిధంగా మీ అమ్మకు నాన్న యొక్క భావము, అప్పుడు మీ నాన్నకి తల్లి కుటుంబ పరంపరలోనూ మీ నాన్నకి తల్లికే క్యాన్సర్ ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం ఉంటుంది, పితృకుల దోషం ఎంటాడుతూ ఉంటుంది. అందుకు వాళ్ళ కుటుంబంలో నేను చెప్పినటువంటి పరంపరలో వాళ్ళు పుట్టుంటారు. పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో పుట్టుంటారు. వాళ్ళు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉద్యోగాల్లో ఉంటారు, ఆటోమొబైల్స్ ఇలాంటి వాటిలో ఉంటారు, అరాక్ షాప్, వైన్ షాప్, డ్రగ్స్, బంగాకు, తర్వాత వచ్చి గంజాయి ఇలాంటి వాటిలో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. అంటే ఇవన్నీ మత్తు పదార్థాలకు సంబంధించిన రాహు అనమాట. రాహుకర్మ రిషి అట్లా రేడియేట్ అవుతుంది. అదేవిధంగా మీ అమ్మకు నాన్న కుటుంబ పరంపరలో అంటే ఏమిటి 12వ భావం, మీకు 12వ భావము అది ఏం చెప్తుందంటే మీ అమ్మకు నాన్నను తెలియజేస్తుంది. అప్పుడు మీ అమ్మకు నాన్న కంపల్సరిగా ఏమవుతుందంటే నీటిలో పడి చనిపోవడం కానీ, విపత్తుకు సంబంధించిన విపత్తు అంటారు దీన్ని, విపత్తు సంబంధపడడం కానీ, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం కానీ, ఊపిరి ఆడకుండా చనిపోవడం కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లంతో చనిపోవడం కానీ జరిగి ఉంటుంది. అదేవిధంగా మీ అమ్మకు సంబంధించిన నాన్న కుటుంబ పరంపరలో అబార్షన్ అయి ఉంటుంది, పితృల దోషం ఎంటాడుతుంటుంది. కాబట్టి మనం ఏం చేస్తుంటామంటే ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి పితృల తర్పణాలు వదులుతుంటాం, కార్యక్రమాలు చేస్తుంటాం, కర్మక్రియలు చేస్తుంటాం. అయితే కర్మక్రియలు చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక విషయాన్ని తలుచుకోవాలి. ఏమిటంటే మేము కర్మక్రియలు చేస్తున్నాము, చనిపోయినటువంటి ఆత్మలు సంతృప్తి పొంది వేరే జన్మ ఎత్తండి, లేదా మీకు శక్తి ఉండి మీరు చేసుకున్న పుణ్యకార్యములు ఎక్కువగా ఉంటే పునర్జన్మ లేకుండానే భగవంతుల్లో కలిసిపోండి అని చెప్పాలా. మీరేం చేస్తారు, అలాంటి ఎలాంటి సంకల్పం చెప్పకుండా ఏదో తూతూ మంత్రంగా పండితులను పెట్టి పిండాలు వదలడం వల్ల లేదా తర్పణాలు వదలడం వల్ల ఉపయోగం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆత్మలు మళ్ళీ భూమికి ఆకాశం మధ్య తిరుగుతుంటాయి. అదే కుటుంబంలో లగ్నంలో గురువు పడడం జరిగితే మీకే పితృల దోషం ఉన్నట్టుగా, లేదా 5వ భావంలో ఉంటే ఇప్పుడు నేను చెప్పిన భాగాల్లో, లేదా లగ్నాన్ని 5వ స్థానంలో కానీ 7వ స్థానంలో కానీ 9వ స్థానంలో ఉండి గురువు కానీ చూసినా కానీ మీకు పితృల దోషం ఎంటాడుతున్నట్టే. అదే కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. అయితే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కదా అని సంకలు ఎగరేసుకునే అవకాశం లేదు, ఎందుకంటే ఆ వంశమే నిలబడకుండా చివరికి పోతుంది. కారణం ఏంటంటే ఈ పితృల దోషము ఇలాంటి విపరీతమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేస్తుంది అనడంలో సందేహమే లేదు. నేను ప్రాక్టికల్గా ఇది గమనించిన విషయం. ఒక పండితుడు ఏం చేస్తుంటే పితృల దోషాన్ని తొలగించడానికి పితృల తర్పణ వదులుతున్నాడు. ఏమండి మీరు పితృల తర్పణ వదులుతున్నారు కదా, ఇది పితృల తర్పణము తీసుకున్నటువంటి పితృకులు ఆ తర్వాత మనకి ఎలాంటి ఇండికేషన్ ఇస్తారు, మన కుటుంబంలో ఎలాంటి విషయాలు జాతకంలో కనబడతాయంటే మాకు తెలియదు అని చెప్పేశారు. అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీలో పెక్యులర్గా మనం పరిశీలించినట్లయితే ఒకరికి పితృల తర్పణం ఇచ్చిన తర్వాత వారి తరంలో అంటే వీరికి పెళ్ళి ఉంటుంది, పెళ్ళి మళ్ళీ పుట్టే బిడ్డలు, అప్పటికే ఒక బిడ్డ పుట్టుంటారు అనుకుందాం. ఆ బిడ్డ జాతకంలో లగ్నంలో కానీ లేదా 5లో కానీ 7లో కానీ 9లో గురువు లేదు, లగ్నాన్ని గురువు చూడలేదు కాబట్టి ఓకే. తర్వాత ఒకరు చనిపోయినారు, వాళ్ళ కుటుంబంలో చనిపోయిన పితృల తరపున వదిలారు. తర్వాత వచ్చే బిడ్డ, వీళ్ళకి పుట్టే బిడ్డకి ఇదే విధంగా లగ్నంలో కానీ 5వ భావంలో కానీ 7వ భావంలో 9వ భావంలో కానీ గురువు లేకుండా ఉంటేనే అప్పుడు ఈ పితృకుల తరపున వదిలడానికి చేసినటువంటి పూజా క్రియలు అనేవి ఫలించినట్లుగా మనం భావించాలి. లేదంటే ఆ పితృకుల దోషం ఎంటాడుతూనే ఉంటుంది. నేను చెప్పినటువంటి పాజిటివ్స్ నెగిటివ్స్ ఆ కుటుంబంలో ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే పితృకుల దోషాన్ని తెలుసుకోవడానికి గురువు అనే గ్రహాన్ని మనం తెలుసుకొని, ఆ గురువు పుట్టిన నక్షత్రం పుష్యమి నక్షత్రం కాబట్టి పుష్యమి నక్షత్రం రాహుకర్మ రిష్టి కలిగి ఉంటుంది కాబట్టి గురువు ఎక్కడున్నా కానీ రాహులాగానే ప్రవర్తిస్తాడని మనం చెప్తాం అనమాట. ఇదే నిజం కూడాను. కానీ చాలా మంది ఏం చెప్తారంటే గురువు కోటి మేలులు చేస్తాడు, గురువు ఎక్కడుంటే అక్కడ ఆ భావ బంధుత్వ కారకత్వాలకు కానీ ఆ భావానికి కానీ అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. లేదంటే గురువు ఒక చోట ఉండి తనకున్నటువంటి 5, 7, 9 దృష్టిలతో చూడడం వల్ల ఆ భావాలకి ఆ భావ కారకత్వాలకి ఆ భావ బంధుత్వ కారకత్వాలకి కోటి మేలులు చేస్తూ ఉన్నారు అని చెప్తారు. ఇది పచ్చి అబద్ధము. ఎందుకంటే గురువు ఎక్కడున్నా రాహులాగానే ప్రవర్తిస్తాడు. గురువు ఎక్కడున్నా తన యొక్క 5వ దృష్టితో 7వ దృష్టితో 9వ దృష్టితో రాహు దృష్టితోనే చూస్తాడు, రాహు కంటితోనే చూస్తాడు కానీ గురువుగా చూడడు. అందువల్ల ఆ యొక్క ప్రభావం ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ
శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.